సంపాతిని నీ రెక్కలెలా పోయాయి అని అడిగాడు అంగదుడు. గతంలో నేను జటాయువు పోటీ పడి మండుతున్న సూర్యుని చేరుకోవాలనుకున్నాం. చాలా ఎత్తుకు ఎగిరాం. అప్పుడు సూర్యుడు నడునెత్తికి వచ్చాడు. అతని వేడిని భరించలేకపోయాడు జటాయువు. అది చూసి ఆందోళన చెందాను నేను. వెంటనే రెక్కలు చాచి తమ్ముణ్ణి కాపాడుకున్నాను. అయితే ఆ వేడికి నా రెక్కలు కాలిపోయాయి. అయితే రెక్కలు కాలిపోవడంతో ఇదిగో ఈ వింధ్య పర్వతం మీద పడిపోయాను. ఆనాటి నుంచి ఇక్కడే ఉంటున్నాను అన్నాడు సంపాతి. అతని మాటలు విన్న అంగదుడు చక్కని ఆలోచన వచ్చింది. అడిగాడిలా, జటాయువు అన్నవైతే నువ్వు మావాడివే. రామకార్యానికి నీ వంతు సహాయం కూడా కావాలి. ఓ విషయం చెప్పు, ఈ రావణాసురుడు అనేవాడు ఎవడు? వాడెక్కడుంటాడు? ఆ ప్రాంతం ఇక్కడికి దగ్గరగా ఉందా లేదంటే దూరంగా ఉందా? విశ్రవసుని కొడుకు రావణాసురుడు. అతని తల్లి కైకసి కుబేరునికి తమ్ముడవుతాడు. వాడు లంకలో ఉంటాడు. ఇక్కడ నుంచి 100 యోజనాల దూరంలో ఒక ద్వీపం ఉంది. దానినే లంక అని అంటారు. ఆ లంకను విశ్వకర్మ నిర్మించాడు అని అన్నాడు సంపాతి. తర్వాత కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుని జ్ఞానదృష్టితో చెప్పాడు ఇలా సంపాతి. రావణాసురుని లంకలో దీనురాలై ఉంది సీత. రాక్షస స్త్రీలు ఆమెని కాపలా కాస్తున్నారు. దక్షిణంగా 100 యోజనాలు మనం ప్రయాణిస్తే మనకు ఒక ఒడ్డు దాకుతుంది. ఆ ఒడ్డే లంకా ద్వీపం. చుట్టూ సముద్రం, మధ్యలో లంకా రాజ్యం ఉంటుంది. అక్కడే ఉన్నాడు రావణుడు. వానరులారా, వెంటనే వెళ్ళండి, ఆలస్యం చేయకండి. సీతను చూసి వెంటనే తిరిగి వచ్చేయండి. సంపాది మాటలకు సంతోషించారు వానరులు. ఆకాశం 7 అంతస్తులో ఉంటుంది. 7వ అంతస్తులో గరుడ సంత లాంటి మాలాంటి వాళ్ళకు మాత్రమే విహరించగలరు. నేను ఇదిగో ఇక్కడ నుంచి రావణుణ్ణి సీతను చూడగలుగుతున్నాను. గరుత్మంతులాగానే నాకు కూడా దివ్య దృష్టి ఉంది. 100 యోజనాల దూరంలో ఉన్న ప్రతి వస్తువు నాకు కనిపిస్తుంది. రావణుడు దుర్మార్గుడు. సీతమ్మను ఎత్తుకుపోయాడు. నా తమ్ముడిని చంపాడు. నా తమ్ముడిని చంపిన పాపానికి నేనే వాడిని పొడిచి చంపాలి. చంపలేని పరిస్థితిలో ఉన్నాను. ఆ పని మీరు చేయండి. ముందు ఈ సముద్రాన్ని దాటి ఉపాయం ఆలోచించండి చెప్పాడు సంపాతి. ఆ ఆలోచనలో పడ్డారు అంతా. వారి ఆలోచనని అడ్డుకుంటూ ఇలా అన్నాడు సంపాతి. వానరులారా, నా తమ్ముడు జటాయువుడు స్వర్గస్థులయ్యాడని చెప్పారు కదా, వాడికి నేను జలదర్పణం చేయాలి. దయచేసి నన్ను ఆ సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్ళండి. తప్పకుండా అని అన్నారు వానరులు. సంపాతిని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లారు. జలదర్పణం చేశాడు సంపాతి. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే అతను మళ్లీ యథాస్థానానికి చేర్చారు. కాసేపటికి వానరులంతా చూస్తూ ఉండగానే సంపాతికి మళ్లీ రెక్కలు మొలిచాయి. వాటిని చూసి మురిసిపోయాడు అతను. ఆనందాశ్చర్యాలతో అన్నాడిలా, మా గురువు సాకారముని ఆ రోజు చెప్పిన మాటలు నిజమయ్యాయి. సీతాన్వేషణలో భాగంగా వానరులు నిన్ను కలుస్తారు. నువ్వు వారికి రావణుడి గురించి చెప్పు. అప్పుడు మళ్లీ నీకు రెక్కలు వస్తాయి అని అన్నాడు ఆ మహాముని. అన్నట్టుగానే ఇదిగో నాకు రెక్కలు వచ్చాయి. ఇది నిజమైంది కాబట్టి సీత లంకలోనే ఉంది అన్నది కూడా అంతే నిజం. వెళ్ళండి, సీతను దర్శించుకుని రండి. తర్వాత వానరులంతా సముద్రానికి చేరుకున్నారు. ఆకాశంలో అంతు లేకుండా ఉంది ఆ సముద్రం. భయంకరంగా కూడా ఉంది. మహావీరులారా, మనలు ఈ సముద్రాన్ని దాటేదెవరు? లంకను చేరుకునేదెవరు? 100 యోజనాలుగా ఈ సముద్రాన్ని దాటేదెవరు? ఎవరు లంకలో ఉన్న సీతను చూసొచ్చి సుగ్రీవుని కోపం నుంచి కాపాడేదెవరు అడిగాడు అంగదుడు. ఎవరూ ముందుకు రాలేదు. వానరసేన కదలకుండా అలాగే నుంచొని ఉంది. పోనీ ఒక పని చేయండి, సముద్రాన్ని ఎవరు ఎంతవరకు దాటగలరో అదనే చెప్పండి అని అన్నాడు అంగదుడు. గజుడు, గవాక్షుడు వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలిగేది చెప్పారు. ముసల్వాణ్ణి అయిపోయానని 90 యోజనాల వరకు నేను వెళ్ళగలను అని, ఆ కారణం వల్లనే నేను వెళ్ళలేను అని జాంబవంతుడు చెప్పాడు. నేను 100 యోజనాలు దాటగలను, అయితే తిరిగి వస్తానో లేదో అని నాకు అనుమానంగా ఉంది అన్నాడు అంగదుడు. అది సరికాదు అన్నట్టుగా తలను అడ్డంగా ఊపాడు జాంబవంతుడు. చెప్పాడిలా, 100 యోజనాలేంటి, నువ్వు 1000 యోజనాలని దాటగలవు, తిరిగి రాగలవు కూడా. అయితే నువ్వు వెళ్ళడం సరికాదు. నువ్వు రాజువి, ఆజ్ఞాపించవలసిన వాడివి, చెప్పవలసిన వాడివే కానీ నువ్వు చేయవలసిన వాడివి కాదు, కాకూడదు. మీరు వెళ్ళలేక నన్ను వెళ్ళనీయకుండా ఉంటే పని జరిగేదెలా? సుగ్రీవుడి కోపానికి గురి కాకుండా తప్పించుకునేదెలా? నువ్వే ఆలోచించు అని జాంబవంతుని చూశాడు అంగదుడు. అంతా ఆలోచించే సిద్ధంగా ఉన్నాను. రామకార్యాన్ని సాధించగల వీరుడు మనలో ఉన్నాడు. ఆ వీరుడు అతడే అంటూ ఏకాంతంగా కూర్చొని రాయి మీద రామనామం చెప్తున్న హనుమను చూశాడు జాంబవంతుడు. హనుమ అని కేకేశాడు. సమాధానంగా ఇటు తిరిగిన హనుమంతుడితో ఇలా అన్నాడు జాంబవంతుడు. మహావీరుడివి, సర్వశాస్త్రాలు తెలిసిన వాడివి, పండితుడివి, ఏకాంతంగా కూర్చున్నవేమయ్యా? సుగ్రీవుడంతటి వాడివి, రామలక్ష్మణుడితో సమానమైన వాడివి, తేజస్శాలివి. మేమంతా ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే పట్టించుకోవేమయ్యా? సమాధానంగా నవ్వాడు హనుమ. గరుత్మంతుడంత బలవంతుడివి, అతని రెక్కలకి ఎంత బలం ఉందో నీ భుజాలకి అంతే బలం ఉంది. నీకున్నంత బుద్ధి, బలము, తేజస్సు, పరాక్రమము ఇంకే ప్రాణికి లేవు. నీ శక్తి నీకు తెలియకుండా ఉంది. హనుమ, యుద్ధంలో ఏ ఆయుధంతోనూ నీకు ఆపద లేదు, రాదు కూడా. అలాని నీకు బ్రహ్మ వరమిచ్చాడు. వజ్రాయుధం కూడా నిన్నేమీ చేయలేదు. నువ్వు కోరుకున్నప్పుడు తప్ప నీకు చావు లేదు, రాదు అని నీకు దేవేంద్రుడు వరమిచ్చాడు. వాయువుకి ఔరసపుత్రుడివి. మమ్మల్ని నీట ముంచినా పాల ముంచినా నీదే బాధ్యత. నీ పరాక్రమం చూడాలని మేమంతా ఉవ్విళ్ళూరుతున్నాం. వానరసింహ హనుమ, ఈ సముద్రాన్ని నువ్వే దాటాలి. సీతాదేవిని నువ్వే చూడాలి. మా దుఃఖాన్ని నువ్వే తీర్చాలి. ఆలస్యం చేయకు, మమ్మల్ని పరీక్షించకు వేడుకున్నాడు జాంబవంతుడు. అతని వేడుకోలికి కరిగిపోయాడు హనుమ. కూర్చున్న చోటు నుంచి లేచి నుంచున్నాడు. లేచినప్పుడు అతడి చేతి నరాలు, కాలు నరాలు గట్టిగా బిగుసుకుంటున్నాయి. మహాకాయుడయ్యాడు హనుమ. 100 యోజనాలను లంఘించేందుకు సిద్ధమయ్యాడు. అతని చూసి వానరులంతా సంతోషించారు. సింహనాదాలు చేశారు. అతని స్తోత్రం చేశారు. వానరులు తనని స్తోత్రం చేస్తుంటే మరింత బలాన్ని పుంజుకున్నాడు హనుమ. శరీరాన్ని ఇంకా పొంగించాడు. సంతోషంగా తోకను ఆడించాడు. జూలు దులుపుకుంటున్న సింహంలాగా కనిపించాడు హనుమ. పొగలేని అగ్నిహోత్రంలా ఉంది అతని ముఖం. నిప్పులు కక్కుతున్న శరీరంతో వానరులను చూశాడు హనుమ. ఇలా అన్నాడు, వాయుదేవుడి ఔరసపుత్రుని నేను. నాది అడ్డులేని గమనం. నా మోకాల్లో తొడల వేగానికి పెద్ద పెద్ద ముసలతో సహా సముద్రం పైకి లేస్తుంది. ఆకాశాన్ని మింగిస్తున్నట్టుగా నేను ప్రయాణిస్తుంటే మేఘాలు చెదిరిపోతాయి, పర్వతాలు కదిలిపోతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరంతా. సీతమ్మ అన్వేషణ ఫలిస్తుందని నాకు అనిపిస్తుంది. అన్ని శుభసూచనాలే కనిపిస్తున్నాయి. సీతాదేవి కనిపించిందా? సరే, లేదంటే లంకను పెళ్లగించి తీసుకొస్తాను ఇక్కడికి. అందరం కలిసి వెతుకుదాం. అలాగే అన్నారు వానరులు. సంతోషంగా ఆశ్చర్యంగా హనుమను చూడసాగారు ఆ వానరులు. కేసరిపుత్ర, వాయుకుమార, నిజాయితీయులైన వారల దుఃఖాలను పోగొట్టేందుకు నువ్వు పుట్టావయ్యా. వానరులందరూ నీ శుభాన్ని, క్షేమాన్ని కోరుకుంటున్నారు. విజయంతో మంగళ కార్యాన్ని సాధించుకుని రమ్మని జేజేలు కొడుతున్నారు హనుమంతుడికి. నువ్వు వెళ్లి వచ్చేంత వరకు
వరకు మేమందరం ఒంటి కాలు పైన నుంచొని ఇలానే ఉంటాం అని అన్నాడు జాంబవంతుడు. సరే అని అన్నాడు హనుమ. అప్పుడే కిందకు చూశాడు. జాంబవంతుడు అంగదుడితో సహా వానరులంతా చిమల్లా కనిపించారు. చేతులెత్తి వాళ్ళంతా గోల చేస్తుంటే ఎంతగానో సంతోషించాడు. అన్నాడు ఇలా, మిత్రులారా, నేను సముద్రాన్ని లంఘించాలంటే నేను ఎగిరే ముందు ఈ భూమిని నన్ను తట్టుకోలేదు. అదిగో ఆ మహేంద్ర పర్వత శిఖరం అయితే తట్టుకోగలదు. రాళ్లతో దృఢంగా ఉన్నది. అది దాని మీదే కుప్పించి ఎగురుతాను. ఆ శిఖరాలైతే 100 యోజనాలు ఎగరగలిగే నా కాళ్ళ బరువును అది తట్టుకోగలదు అని ఆ పర్వతం పైకి వెళ్లి ఎగరబోతూ వానర మిత్రులను చూశాడు. మిత్రులారా, ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు. రామ బాణంలా వెళ్లిపోతాను. లంకలోనే ఆగుతాను. అక్కడ సీతాదేవి కనిపించలేదో అదే వేగంతో దేవలోకం వెళ్తాను. సీతాదేవి కోసం అక్కడ వెతుకుతాను. అక్కడ ఆ తల్లి కనిపించకపోతే మళ్లీ లంకకు చేరుకుంటాను. రావణాసురుని బంధించి ఇక్కడకు లాక్కొస్తాను. చావు దెబ్బలు కొట్టి సీతాదేవి ఎక్కడుందో వాడితోటే చెప్పిస్తాను. ఉంటాను అన్నాడు హనుమ. మహావేగంతో ఆకాశం మీదకి ఎగిరాడు. జై వీరాంజనేయ అని కామెంట్ చేయండి అందరూ. అలానే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని. నెక్స్ట్ హనుమ వెళ్లి వచ్చే దారిలో జరిగే సంఘటనలు చెప్పుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.